జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సాగుతోంది. కానీ కొంత ఆందోళనకరం ఏంటంటే ఆలోచించాల్సింది ప్రజలందరూ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కొంతమంది ఓటింగ్కి రాని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 18% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఈ సమయానికి మనం 2016తో కంపేర్ చేస్తే కొంత తగ్గినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2016 గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో 45.25% పోలింగ్ నమోదైంది. ఈసారి ఈ సమయానికి 18% దాటింది. అటు ఇటు ఒక 20% వరకు పోలింగ్ నమోదైనట్లుగా కనిపిస్తోంది. ఓటు వేయడానికి ఆసక్తి చూపట్లేదు. స్లమ్ ఏరియాల్లో పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో అయితే కొంత ఓటింగ్ నమోదవుతోంది. కానీ చదువుకున్న ప్రాంతాల్లో, ఐటీ సెక్టర్ ఉన్న ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళే ఓటు వేయని పరిస్థితి. అందుకే రాజ్ న్యూస్ పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది, ఓటు వేయండి, ఓటు వేయండి. మరో 5 సంవత్సరాల పాటు మీ స్థానిక కార్పొరేటర్ని అభివృద్ధి చేసే కార్పొరేటర్ని, మీ అభివృద్ధిని కాంక్షించే కార్పొరేటర్ని దయచేసి ఎన్నుకోండి. ఒకవేళ అది జరగకపోతే నష్టం మీకే. మనం ఇంట్లో కూర్చొని మా ఇంటి ముందు నీళ్ళు వచ్చాయి, మా సమస్యల్ని పరిష్కరించట్లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మాకు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం రాలేదు, ప్రైవేట్ టీచర్సు, లెక్చరర్సు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి ఇంతకాలం ఆందోళన చేశారు. కానీ ఈ సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మీకు మంచి చేస్తారో స్థానికంగా ఉన్న కార్పొరేటర్ వాళ్ళని ఎన్నుకోండి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు అని అంటున్నారు. అది కరెక్ట్. ఖచ్చితంగా మీరు ఓటు వేసి ప్రశ్నించండి. సో పరిపాలనని, జరుగుతున్న పరిపాలన ఏంటి, అభివృద్ధి ఏంటి, ఎటువైపు ఏ పార్టీ ప్రజల వైపు ఉన్నదన్నది ఒక్కసారి ఆలోచించి ఇమీడియట్గా మీరు పోలింగ్ బూత్లకి తరలి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజ్ న్యూస్ పదే విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి ఓటు వేయండి, దయచేసి ఓటు వేయండి. మాట్లాడదాం, ఇదే అంశంపైన మాట్లాడదాం. దాంతోపాటు చాలా ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని చూసి చూడనట్లుగా నిద్రపోతున్న వ్యవహారం కూడా కనిపిస్తోంది. మనం చూసాం ఓల్డ్ మలక్పేటలో సిపిఎం గుర్తును పెట్టారు, సిపిఐ గుర్తు బదులు. అక్కడ పోలింగ్ రద్దయింది, వాయిదా పడిన పరిస్థితి. రేపు మళ్ళీ రీపోలింగ్ జరగబోతోంది. సో ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. అదే సమయంలో బ్యాలెట్ పేపర్ పైన టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఒక బాక్స్ సింబల్ని ఏర్పాటు చేసి సపరేట్గా పెట్టారు. దీనిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు కారు గుర్తుని సపరేట్గా బోల్డ్ పిక్చర్లో చూపించాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఇది వాస్తవం. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు మనం మాట్లాడాం, డబ్బులు విపరీతంగా పంచుతున్నారు. మరి ఈ డబ్బుల వ్యవహారాన్ని కూడా ఎన్నికల కమిషన్ చూసి చూడనట్లుగా వదిలేసిన పరిస్థితి కనిపించింది. మాట్లాడదా నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు. కోదండరామ్ గారు నమస్తే. మీరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు కూడా ఓటేసి వచ్చారు. పదే విజ్ఞప్తి చేస్తున్నాం, ఓటు వేయండి, ఓటు వేయండి అని. కొంత పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతుంది, కొంత అటో ఇటో జరుగుతుంది. కానీ ఈ చదువుకున్న వాళ్ళే ఓట్లు వేయట్లేదు. ఏంటి కారణం? ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? అంటే బేసిక్గా హైదరాబాద్లో ఈ ఏరియాలో ఓటింగ్ శాతం తక్కువగానే ఉంది. ఈసారి అయితే మరీ దారుణంగా ఉంది. ఒక కారణం ఏంటంటే పేద ప్రజలకి ఓటింగ్ హక్కు అనేది చాలా ముఖ్యం. అది వాళ్ళ మనుగడకు చాలా కీలకం. తరచూ బస్తీల్లో ఉండే ప్రజలు, గ్రామాల్లో కూడా పేద ప్రజలు చెప్తుంటారు, ఓటు ఒకవేళ పొరపాటున వాళ్ళ పేరు లిస్టులోంచి పోతే నేను బతికే ఉన్నా కదా, చనిపోయిన అనుకున్నదా ఏంది గవర్నమెంట్, నా పేరు తీసేసిందని. ఒక్కొక్కసారి గవర్నమెంట్ స్కీమ్ అమలు కానప్పుడు కూడా వాళ్ళు ఒక వాదన పెడుతుంటారు, నాకు గవర్నమెంట్ రావాల్సింది ఇవ్వలేదు, నేను ఓటేస్తే బతికే ఉంటే నాకెందుకు ఇయ్యలే అని అంటారు. అంటే వాళ్ళ పౌరసత్వాన్ని కాపాడుకోవటానికి వాళ్ళకు ఓటు హక్కు మించినటువంటి సాధనము, ఆయుధము మరొకటి లేదు. అది వాళ్ళకు చాలా కీలకమవుతుంది. ఓటు వేస్తే బస్తీలో ఉన్న నాయకులతో ఒక పరిచయం మిగులుతుంది. ఓటు వేసి వాళ్ళని గట్టిగా రేపు ఏదన్నా మనం అడగచ్చు అనేది, రేపు ఏదన్నా పనికి పోయినా బాధ్యతతో చేస్తారనేది, రకరకాల కారణాలతోని వాళ్ళకు ఆ రకంగా ప్రభుత్వం దగ్గరికి డైరెక్ట్గా పోలేరు. ఎవరో ఒకరు మధ్యన ఉండే నాయకుడు ఒకడు ఉంటే తప్ప పోవటం కుదరదు. అట్లా ఒక నాయకుడితో ఉండే సంబంధాల రీత్యా ఎన్నికలప్పుడు ఓటు వేసే విధేయతను కూడా అంటే వాళ్ళకుండే బాంధవ్యాన్ని కూడా కాపాడుకుంటూ తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు వెళ్తుంటారు. కాబట్టి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. పల్లెల్లో ఇది ఇంకా ఎక్కువ, పట్టణాల్లో కంటే. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా బస్తీల్లో ఇట్లాంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంటుంది. ఆ బస్తీ నాయకుడికి ఓటు వేస్తే రేపు ఏదైనా మంచికో చెడుకో మన కోసం వస్తాడు కదా అనేది.
ఇది ఈ ఈ పరిస్థితి మారుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ రకమైన మధ్యన ఎవరికో ఒకరితో మనకు ఒక పరిచయం అవసరము అనే ఆలోచన బలహీనపడుతున్నప్పుడల్లా ఇక మనం ఓటేస్తేంది వేయకుంటేంది, ఎట్లా పోయినా గవర్నమెంట్ ఆఫీస్కు పోతే పైసలు ఇచ్చో ఎవరో ఒక పెద్ద మనిషితో ఫోన్ చేయించుకోనో మనం పని చేయించుకోవచ్చు కదా, మనకేమని ఆలోచించే వాళ్ళు ఉంటారు. పల్లెల్లో నుంచి పట్టణంలో సెటిల్ అయిపోయి ఇక్కడ ఓటు హక్కున్న వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ఈడు వచ్చేదే ఉంది, అంతా మన వ్యవహారం అంతా గ్రామంలోనే కదా, మంచి వచ్చాడో మనకు కావలసిన సహాయం అంతా అక్కడనే కదా, ఇక్కడ మనకేం పని అనే ఆలోచన వాళ్ళల్లో కొంత ఉంటుంది. మొత్తం మీద ఏమవుతుందంటే ఈ ప్రభుత్వ యంత్రాంగానికి వాళ్లకు ఉండే సంబంధం బలహీనపడటంతో మనకి ఇది ఏం అవసరమో అనే ఒక భావన వాళ్ళల్లో చాలా బలంగా కలుగుతుంటుంది. అందువల్ల ఈ ఓటింగ్కు పోవటం పట్ల ఒక నిరాసక్తత. అయితే కేవలం ఈ ఒక్క కారణమే వల్లనే తగ్గుతుంది అని మనం అనుకోవటానికి వీల్లేదు. అత్యధిక శాతం ప్రజలు హైదరాబాదులో కిరాయి ఇండ్లల్లో ఉంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటకు మారినప్పుడు అక్కడ కొత్త స్థానంలో ఇంకా స్థానికంగా వాళ్లకు వేళ్ళూనుకొని ఒక పరిచయాలు సిచ్యువేషన్ ఏంటంటే వరుస సెలవులు ఒకటి ప్రధానమైన కారణం కనిపిస్తుంది. కరోనా టైంలో చాలా మంది సరే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోయి ఇంటికి వెళ్ళి ఉపాధి హామీ కూలీలుగా కూడా పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాస్తవం. సో వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. లేదు, వాళ్ళు రావటానికి కూడా సిద్ధంగా లేరు. అందుకని నేను అనేది హైదరాబాద్లో ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారని గ్యారంటీ లేదు. మీరు అన్నట్టు పనులు కోల్పోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న తర్వాత చాలామంది ఊళ్ళల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఏ టీచరు ఏ లెక్చరరు అడ్రస్ తీసినా ఇక్కడ లేడండి ఊరికి వెళ్ళిపోయినారు వాళ్ళు. అట్లాగూ పిల్లలకు కూడా బళ్ళు లేవు. బళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈడు ఉండేవాళ్ళు. బళ్ళు లేనప్పుడు అందులో 4 రోజులు సెలవులు, ఇక్కడ ఏం పని మనకు అని ఊళ్ళకు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు. ఇట్లా రారు వాళ్ళకి. ఇక ఒకవేళ హైదరాబాదులో ఉన్న ఇంకో బస్తీకి మారిపోయిన వాళ్ళు, ఇంకో కాలనీకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు వాళ్ళకి ఆ పాత రిలేషన్స్ అన్నీ చెదిరిపోతాయి. కొత్తగా ఒక అనుబంధాలు సంబంధాలు ఇక్కడ ఇంకా ఏర్పడవు. వాళ్ళకి ఇక్కడ ఓటు వేయాలనే ఆసక్తి ఉండదు. అక్కడి దాకా వెళ్ళి వెతుక్కోవాలి, ఓటు వేయాలి, అది ఓ సమస్య. ఈసారి అయితే పోలింగ్ చిట్టి పంచలేదు. చాలామందికి ఆన్లైన్ మెసేజ్లు వచ్చినాయి. ఆన్లైన్ మెసేజ్ వచ్చిన తర్వాత పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, చూడాలి. అవన్నీ కూడా అందరితో అయ్యే పని కాదు. కొంతమంది చేసుకోగలుగుతారు, కొంతమంది అంటే అది దాదాపు 25-30% మించి ఉండదేమో. హైదరాబాద్లో బహుశా 40% ఉంటారేమో. మిగిలిన వాళ్ళకి స్లిప్ ఇస్తే తప్ప కుదరదు. అట్లాంటి స్లిప్ ఏది కూడా చాలామందికి రాలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇక మనం వెతుక్కోవటము ఇది కష్టం, అందులో ఆసక్తి ఏం కనబడతలేదు అక్కడ అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు వదిలేస్తారు. ఇవన్నింటి నడుమ కూడా వాళ్ళకు ఆసక్తి ఉంటే వేస్తారు. అది నా దృష్టిలో చాలా కీలకం. కొంతమందికి ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన చోట వాళ్ళకి ఇంకా ఓటు నమోదు కాలేదు, అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాలేదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకని ఇంకొక ప్రధానమైన అంశం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా వచ్చినప్పటి నుంచి కరోనా ఆ తర్వాత వరదలు ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలు చాలా తీవ్రమైన నిరాశలో మొత్తం కుదేలైపోయి ఉన్నాయి. చాలా జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు వచ్చి ఓటేయాలి కదా. అంటే మమ్మల్ని పట్టించుకోలేదు అన్న ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ప్రజలు బయటికి రావాలి కదా. ఎందుకు రావట్లేదన్న ఒక చర్చ జరుగుతుంది. అంటే అసలు లేకపోవడం కారణం మీరు ఆశ్చర్యపోతారు కానీ ఈసారి ప్రచారం బస్తీ స్థాయిలో చాలా తక్కువ జరిగింది. వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఒక టీఆర్ఎస్ వాళ్ళే. తమ మీద ఉన్న వ్యతిరేకతను కొంత తగ్గించుకోవటానికి అది వాళ్ళు గల్లీ గల్లీకి తిరిగినరు, ఇంటింటికి పోయినరు. మిగతా పార్టీలు మొత్తంగా అట్లే జరిగిందని అని కానీ చాలా వరకు బస్తీల్లోకి వెళ్ళలేకపోవటము, సమయం చాలలే, హడావుడిగా మీరు ప్రకటించి వాళ్ళేమో అధికార పార్టీ వాళ్ళేమో ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. అన్నీ సిద్ధమైపోయి వాళ్ళు ఎక్కడ ఏ బస్తీకి ఎవరు అబ్జర్వరు, ఎవరు క్యాండిడేటు, ఎవరు అక్కడ ప్రత్యేకంగా అవసరాలు ఏంటి, ఎవరిని మాట్లాడాలి, అన్నీ ముందు తయారైపోయి ఉన్నాయి వాళ్ళకు లిస్టులు. ఏ వార్డుకు ఎవరెవరిని ప్రచారంకి ఎక్కడెక్కడ నుంచి దింపాలి అన్నీ లిస్టు తయారు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎన్నికలు ప్రకటించారు. ఇక యువతల ఏ పార్టీ కనీసం వాళ్ళు ఒక్కొక్కటి వెతుక్కునేసరికి ఇక చాలా వరకు ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ జనరల్ ఎలక్షన్ కూడా ఇదే ఎజెండాతో వర్కౌట్ చేసి అప్పుడు ఇబ్బంది వస్తుంది. కొంత ఇబ్బంది వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యేసరికి 2 రోజులు 3 రోజులు పోయింది. ఇక ప్రచారానికి ఉన్నదే 5-6 రోజులు.
చాలా బస్తీల్లోకి వెళ్ళలేకపోయినరు. వెళ్ళినా కానీ ఇంకొకటి ఏమైందంటే ఈ ప్రచారం అనేది ఈ అంశాల మీద కంటే జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద ఎక్కువ జరిగిపోయింది. మనం ఎంత కాదనుకున్నా ఒక విషయం ఈసారి మనకు ప్రధానంగా కనబడేది ఏంటంటే ఈసారి ఎన్నిక అనేది హైదరాబాదు సమస్యల మీద, హైదరాబాద్ మీద అధికారం కంటే తెలంగాణ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం జరిగిన ప్రచారమే ప్రధానంగా ఉంది. అది లక్ష్యంగా ఇక్కడ ప్రచారం చేస్తే ఇక్కడేం ఆసక్తి ఉంటుందండి? ఉండదు కదా. అట్లా కూడా జరిగింది. అందువల్ల కూడా ఇక్కడ ప్రజల్లో ఒక పెద్ద ఆసక్తి రాలేదు. 45% లాస్ట్ 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 45% అటు ఇటుగా పోలింగ్ జరిగింది. మీ అంచనా ఏంటి? ఈసారి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందని అంటారు? పెరిగే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఏదున్నా 4 గంటల తర్వాత జరగాలి. 4 నుంచి 6 వరకే ఏమన్నా పెరగాలి, కానీ 4 నుంచి 6 వరకు ఇంత పెరుగుతుందని నేనేం అనుకోవటం లేదు. ఇంకా ఇప్పుడు ఈ సమయం అయితే నార్మల్గానే హైదరాబాద్లో ఎప్పుడైనా ఈ 3 1 గంట 2 నుంచి మొదలుకుంటే 4 వరకు లీన్ పోరు మెల్లగా భోజనం చేసి పిల్లలందరికీ భోజనాలు పెట్టి సర్దుకొని నిమిషం ఒరిగి అలసట తీరిన తర్వాత టీ తాగి అప్పుడు కదా జనరల్గా బయలుదేరి ఆ బయలుదేరటానికి అప్పుడు వాళ్ళకల్లా 4 అవుతుంటుంది. ఆ సమయంలో పెరగాలి, కానీ ఇంత పెరుగుతుందా అనేది కొంత అనుమానమే. బహుశా పోయినసారి కంటే తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. మీరు ఇంతసేపు చెప్తున్న గణాంకాలను బట్టి చూస్తే 2-3% పోయినసారికి ఇప్పటికీ వ్యత్యాసం అయితే ఉంది కాబట్టి ఆ వ్యత్యాసం మరి అట్లాగే కొనసాగుతుందేమో అని అనుకుంటున్నా. ఏదన్నా 40% దాకా వస్తే బాగుంటుందని అయితే కోరుకుంటున్నా కనీసంగా. ఒక ప్రధానమైన డిస్కషన్ ఏంటంటే, మనం ప్రతి ఎలక్షన్స్లో చేస్తూ ఉంటాం, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు జనరల్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఓటింగ్ శాతం తగ్గినప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఒక కామన్ డిబేట్ చేస్తూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తే వాళ్ళ స్టేటస్లు అవే పెట్టుకున్నారు, మనదే హవా మనదే నడుస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? మీరు చాలా ఎలక్షన్స్ చూసి ఉంటారు కదా, ఎప్పుడూ సాధ్యం కాదు కదా ఇది. అన్నిసార్లు అట్లా అవుతుందని కాదు, కానీ ఎక్కువ వరకు ఒక పార్టీ అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని ప్రధానంగా కూడగట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, దానికి కావలసినటువంటి ప్రచారం చేసినప్పుడు కొంత ఊపు ఉంటుంది, ఒక ఆసక్తి ఉంటుంది. అరే ఇది ఈసారి ఓడగొట్టాలి అనేది ఒక ఆసక్తి ఉంటుంది. అధికార పార్టీని బుద్ధి చెప్పాలి ఉన్నది కూడా, అది ఉన్నది, కానీ ఎందుకనో అది అంతగా మనం సమీకరించలేకపోయినరేమో అని అనిపిస్తున్నది. అట్లా సమీకరించి ఉంటే కొంత భిన్నంగా ఉండేదేమో. అది అట్లా వస్తుంది సహజంగా, కానీ ఒక్కొక్కసారి మరి అది ఇంకొక ఏమన్నా ఎప్పుడు కూడా మనిషి ఆలోచన ఒకే రకంగా ఉంటుంది అని మనం నిర్ధారణకు రావటానికి వీల్లేదు కదా. మనుషులు ఎంతమంది ఓటర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్లకుండా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అది ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఎట్లాగో ప్రభుత్వం మీద వేయాలనే ఆసక్తి లేదు, అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. మరి ఇక ఏం చేద్దాంలే అనే ఆలోచనతో ఇంటికాడు ఉండొచ్చు. ప్రతిపక్షాల పట్ల ఆసక్తితో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేసి ఉండొచ్చు. ఇది ఎట్లా పనిచేస్తుంది అనటానికి ఒక ఈక్వేషను. కొంత స్టడీ చేస్తే, బూతుల దగ్గర తిరిగితే, అక్కడ మనం ఓటర్లతో మాట్లాడితే ఒకరు కాకపోతే ఒకరు చెప్తారు, ఐడియా వస్తుంది. ఈసారి నిర్లిప్తత కనబడ్డది. నేను చాలామందిని అడిగే ప్రయత్నం చేసినా కానీ నిర్లిప్తత కనబడ్డది ఎందుకో కానీ. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటారా? అంటే జనరల్గా ఎందుకు ఇక అంటే ఒక ఆశ లేనప్పుడు, నాతో చాలామంది చాలా చోట్ల అన్నారు, ఏం ప్రయోజనం సార్, ఎవరికి ఓటేసినా గిట్లే ఉంటాయి మా బతుకులు, మా బస్తీ గిట్లే ఉంటుంది, ఏం లాభం అనే మాట చాలామంది అన్నారు. ప్రత్యేకించి నాంపల్లి చుట్టుపక్కల బస్తీల్లో ప్రచారం చేసినప్పుడు, ఫోన్ల మీద కొంతమందికి ఫోన్ చేసి అడిగినప్పుడు, ఒక్కొక్క చోట తిరిగినప్పుడు, మామూలుగా మిగతా చోట్ల కూడా బస్తీలలో అడిగినప్పుడు, ఓటు వేస్తున్నారా ఎటు వేస్తున్నారంటే ఏమో సార్ ఎవరు ఉన్నారో ఏమో ఏం తెలియదు ఇంకా మాకని అంటున్నారు. అంటే మనం పైన జరిగిన చర్చ టీవీల్లో అయినా లొల్లి కిందికి పోలే, అది సింక్ కాలే. అది బస్తీకి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. టైం దొరికితే ఏంటంటే ఇంటింటికి పోయి కూర్చొని మాట్లాడి చెప్తే మెల్లమెల్లగా ఒక అవగాహన ఏర్పడుతుంది. బస్తీ స్థాయిలో మీటింగ్ పెడితే రోడ్ షోలలో మాట్లాడటం తక్కువ ఉంటుంది. ఇట్లా జరిగింది అది. సో ఇప్పుడు ఎలక్షన్లో కొన్ని అంశాలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి సార్. బేసిక్గా టీచర్స్ ఎందుకు లేరు ఈ ఎలక్షన్స్లో అన్నది ఒక చర్చ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే టీచర్స్ ఎందుకు
విధులు నిర్వహించట్లేదు, వేరే ఎంప్లాయీస్ని ఎందుకు పెట్టారు అని ఒక చర్చ నడుస్తోంది. అంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే, మీరు వద్దనుకుంటే ఎప్పటికీ పెట్టకండి, అందరు కూడా సంతోషిస్తారు. మేము ఉమెన్స్ కాలేజీలో పనిచేసినప్పుడు ఎలక్షన్ డ్యూటీలు వేస్తే టీచర్లు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొంచెం సౌకర్యాలు మెరుగ్గాని ఇప్పటికైనా కానీ ఆ ఎలక్షన్ డ్యూటీ చేయటం అంటే మామూలుగా ఉండదండి, నరకం అది. ఎందుకంటే ముందు రోజు మనం మెటీరియల్ అంతా పట్టుకొని పోవాలి, సౌకర్యాలు అక్కడ ఏముండదు. ఇక లేడీ టీచర్స్ బాత్రూమ్ లేకపోతే ఎట్లుంటుందండి అక్కడ. మగవాళ్ళకైనా అంతే కదా, కనీసం సహజంగా మనకుండే మానవ అవసరాలు తీర్చుకోవటానికైనా ఒక సౌకర్యం ఉండాలి కదా, ఉండవు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలామంది ఏమనుకునేదంటే తర్వాత ఏమవుతుంది, అది పోతే 2 రోజులంతా డ్యూటీ ఒళ్ళు హునం అవుతుంది, ఇంకో రోజంతా అలసట, ఒక 2 రోజులు ప్రచారానికి దానికి ట్రైనింగ్ క్లాసులకు పోవాలి 2-3 రోజులు, వెరసి ఓ వారం రోజులు మొత్తం షెడ్యూల్ అంతా ఎకడమిక్ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా టీచర్స్ విసుక్కునేది ఈ డ్యూటీ చేయటం కంటే తప్పించుకుంటే బాగుండదనే ప్రయత్నమే అందరు చేస్తారు. మీరు ఈసారి ఏంటంటే మనకు వ్యతిరేకంగా ఏమన్నా కొంత ప్రజలకు అటువైపు మొగ్గు చూపుతారో ఏమో అనే ఒక కోపంతో వాళ్ళు మరి చేసినరా అట్లా. టీచర్లు మా వైపు లేరు ఇక అన్న ఆలోచనలో ఉన్నారు అట్లా ఉండుండొచ్చు, అదో కారణము. ఇక్కడ వాళ్ళని డ్యూటీల్లో వేస్తే మరి మనకు కొంత నష్టం జరుగుతుంది, 1-2% తగ్గిన నష్టమే కదా అనే ఆలోచన ఉండొచ్చు. మొత్తం మీదనైతే టీచర్లను డ్యూటీలోకి ఈసారి ప్రభుత్వము కేవలం ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కారణాలతోనే పిలువలేదనేది స్పష్టం. టీచర్లను ఇట్లా అవమానించటం అయితే చాలా అన్యాయం. అది మీకోసం కూడా వాళ్ళే కదా చేసేది. ఏం మారుస్తారండి, 5-10 ఓట్లు ఏమన్నా వేసే కాడ ఏమన్నా ప్రభావం చూపిస్తారేమో కానీ అట్లా చెయ్యరు కదా. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ టీచర్ల పట్ల అనుమానము. పొద్దున నేను కొంతమంది టీచర్లతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మా మీద ఇంత అనుమానం ఎందుకు సార్, శత్రువులను చూసినట్టు చూడాలి ఎందుకు, తప్పు చేసిన టీచర్ ఉంటే మీరు పట్టుకోండి, అడగండి, వాళ్ళని సరిచేయండి, చర్యలు తీసుకోండి, ఏం చేయడానికి అవకాశం చర్యలు. కానీ మొత్తం టీచర్లందరినీ ఘాటికి గట్టి అందరినీ దుర్మార్గులుగా దుష్టులుగా అసలు పనిచేయని పంతుల్లాగా చూపటం ఎంత అన్యాయం ఇది. మేము చాలామంది టీచర్లు నిజానికి చేసే కష్టం గవర్నమెంట్ పైకి ఎత్తి చూపట్లేదండి. జేబుల నుంచి పైసలు పెట్టి స్కూలుకు పిల్లల్ని రప్పించటం కోసం ఆటోలు మాట్లాడి లౌడ్ స్పీకర్ పెట్టి ప్రచారం చేస్తారు, బస్తీల్లో పాదయాత్రలు చేస్తారు, కరపత్రాలు వేసి ఇంటింటికి పంచుతారు, స్కూలు అందంగా కనబడితే వస్తారని చెప్పి గవర్నమెంట్ పైసలు ఇవ్వకపోయినా వాళ్ళే డబ్బులు పోగేసుకొని పెయింటింగ్ వేయిస్తారు స్కూలుకు. ఎన్ని పనులు చేస్తారండి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ నేర్పిస్తే బాగుంటుందని ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తారు, ఇంగ్లీష్లో బోధన చేసే ప్రయత్నం చేస్తారు. టీచర్లు చేస్తున్న అమోఘమైనటువంటి కృషిని మనం అభినందించాలి. 100కి 70 మంది ఈ రకంగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు 75 మంది ఆ ప్రయత్నాన్ని హర్షించండి, చెయ్యని వాళ్ళను మందలించండి. మీరు వాళ్ళు ఆ ప్రయత్నం చేయటం వల్ల ఎన్ని ఉదాహరణలు అంటే నేను అన్ని ఇవ్వగలుగుతానండి. నేను కోకొల్లలు చూసిన చాలాసార్లు మా టీచరు మిత్రులతో నేను కొట్లాడుతుంటా, ఇంత మంచి అద్భుతమైన ప్రయోగాన్ని మీరు ఎందుకు చూపించరని. ఈ హైదరాబాద్లో ఎంతమంది టీచర్లు అండి, ఆ టీచర్లు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఏడ్చిన వాళ్ళు, మాతో పాటు పౌర హక్కుల సంఘాల్లో పనిచేసినటువంటి టీచర్లను నేను చూసిన. వాళ్ళు పాత బస్తీలో వాళ్ళ స్కూల్లో చేరంగానే అడ్మిషన్లు పెరుగుతాయి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు పిల్లల అడ్మిషన్ తగ్గుతుంది, వాళ్ళు పోతే ఏడ్చుకుంటా ఇంటి దాకా సాగనం పిల్లలు. అట్లాంటి టీచర్లను వదిలిపెట్టి ఒకరో ఇద్దరు తప్పు చేసిండ్రని ఆ ఒక్కరిద్దరి దాన్ని కూడా అంటున్నారు వీళ్ళు. మీకు పర్యవేక్షణ యంత్రాంగం లేదు, ఎంఈఓ పోస్టులు ఖాళీ. ఇప్పుడు ఇందాక చూస్తున్నాం మనం కేటీఆర్ సతీమణి, ఒకరికేమో లెఫ్ట్ సైడ్ ఫింగర్కి ఇంకు పెడితే ఇంకొకరికి రైట్ సైడ్ ఫింగర్, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు జనం. అంటే టీచర్లు ఎలక్షన్ విధుల్లో ఉంటే ఇట్లా ఉండేదా పరిస్థితి, డ్యూటీల్లో మాత్రం ఎంత స్ట్రిక్ట్గా ఉంటారండి. ఒక్క చిన్న విషయంలో కూడా తేడా రానియరు. యాజ్ పర్ ద బుక్ వాళ్ళు అది ఎన్నికలు కండక్ట్ చేస్తారు. నేను ఫస్ట్ టైం లెక్చరర్గా డ్యూటీలో చేరినాక నాకు ఎలక్షన్ డ్యూటీ వేసిండ్రు, కొత్త నాకు
వచ్చిన వాళ్ళంతా సీనియర్ టీచర్లు. కాకపోతే నాది డిసిగ్నేషన్ ఎక్కువ కాబట్టి గౌరవిస్తూ, కొత్తనా సార్ ఫస్ట్ టైమా, మీరేం రంది పడకండి, మేము చూసుకుంటాం, మేము 2 సార్లు 3 సార్లు ఎన్నికలు చేసిన వాళ్ళం, మాకు తెలిసి ఏం చేయాలో అని వాళ్ళు కూర్చొని వాళ్ళు అన్నీ నడిపించేది. లాస్ట్కి ఎక్కడో చిన్న చిన్న తేడాలు వస్తే అట్లా చేయరు సార్ ఆగని 2 నిమిషాల్లో మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసి మూటగట్టి ఇక నడువు సార్ బస్ ఎక్కి. అంత అద్భుతమైన పని ఉంటుందండి. సో ఇంకొక ప్రధానమైన అంశం సార్, ఒకటి ట్రోల్ చేస్తున్నారు జనం. కేటీఆర్ సిరిసిల్లలో ఓటు వేసిన దాన్ని 2018లో ఆయన సిరిసిల్లలో ఓటేశారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఓటేశారు. సో అఫ్కోర్స్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అక్కడ ఎలక్షన్లు ఉన్నప్పుడు అక్కడ ఓటు, ఇక్కడ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని ఓటు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అడుగుతున్నారు. నైతికంగా అది కరెక్ట్ కాదు, కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదని రూల్ ఏం లేదు కదా. హక్కు అయితే ఉంది. ఈ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, ఓటు వేసారు, మనమేం అభ్యంతరం చెప్పడానికి కూడా లేదు టెక్నికల్గా. కానీ నైతికంగా అయితే చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి, వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ ఎట్లయితే అయితే అట్లా మీకు పరపతి ఉంటే ఈజీగా. సామాన్యుడికి ఒక న్యాయము, మీకు ఒక న్యాయమా అని ఒక్కొక్కసారి విషయం మీరు చూడండి. పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 1000 మంది పేర్లు తీసేశారు. పాపం మా ఓటర్లు గొడవలు చేశారు, ధర్నాలు చేశారు, అయినా కానీ వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేడు. మరొక శశిధర్ రెడ్డి గారు ఎంత కోర్టు దాకా పోయి ఆందోళన చేశారు. శశిధర్ రెడ్డి గారు చేసిన ప్రయత్నము అదేదో 2018లో ఎన్నికలు వచ్చినాక మొదలైంది కాదు. ఆయన దాదాపు 2012 నుంచి దాదాపు ఆ ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. 2014 కదా, 2014 అయితే 16 నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. 16 నుంచి ఆ ఎన్నికల ఓటర్ల నమోదులో జరుగుతున్న అవకతవకలను హైలైట్ చేసి వాటి మీద చాలా పెద్ద ఢిల్లీ దాకా వెళ్ళి కొట్లాట చేసి వారు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి అంత లొల్లి చేస్తే కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు. మీరు అన్నది వాస్తవము. అధికార పార్టీలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇటు నుంచి మళ్ళీ అటు ట్రాన్స్ఫర్ అంటే అటు కూడా జరిగిపోతుంది. ట్రాన్స్ఫర్లు అవుతాయి కానీ ఉన్న ఓటు పోతుంటుంది. ఇది నిజంగా కూడా భారతదేశంలో పాలన మీద ఉన్న ఒక మేజర్ కంప్లైంట్. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ఈ ప్రభుత్వ పాలన మీద ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే ముఖం చూసి బొట్టు పెట్టే వ్యవహారం. ఒకరితో ఒక రకంగా, ఇంకొకరితో ఇంకో రకంగా ఇది వ్యవహరించటం అనేది అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మనము ఇట్లాంటి వ్యవహారం అనేది మనం ఇది ఆమోదయోగ్యం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం మనుషులందరూ సమానమే. కులము, మతము, ఆర్థిక హోదా, స్థితి, ప్రతిపత్తితో సంబంధం లేకుండా అందరూ సమానమే కదా. కానీ ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషను ఫ్రీగా వర్క్ చేయాలి, స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మొత్తం ప్రభుత్వం చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ నడుచుకుంటుందా? అదే పరిస్థితి కనిపిస్తుంది కదా. కొందరు బాగానే చేసిండ్రు, మన దగ్గర కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా బాగానే చేసిండ్రు, గట్టిగానే గొడవపడ్డారు. కానీ చట్టాలనే ఎట్లా తయారు చేసిండ్రు కదా. నేను ఎందుకంటున్నానంటే వేలకు వేల ఓట్లు ఎట్లా గల్లంతవుతాయి ఎలాంటి ప్రమేయం లేకుండా, ప్రభుత్వ ప్రమేయం లేకుండా, పార్టీల ప్రమేయం లేకుండా? ఎలక్షన్ కమిషన్ మిగతా పాలనా యంత్రాంగం మీద ఆధారపడుతుంది. ఆ పాలనా యంత్రాంగం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ఉన్నప్పుడు ఇట్లాంటి అవకతవకలకు అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఓటు నమోదు చేసే కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తించారు. ఈసారి కూడా మనం చూసినాం, ఎన్నికల కమిషను సహకరించాల్సిన పాలనా యంత్రాంగం అంతా ధరణి పనుల మీద బిజీగా ఉంది, ఎల్ఆర్ఎస్ పనుల మీద బిజీగా ఉంది. అందువల్ల చాలా ఇబ్బందులు తలెత్తినాయి. ఇది చాలామంది అట్లాంటి ఇబ్బందుల్ని మనం ఎదుర్కొన్నాం కూడా. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైందంటే ఎలక్షన్ కమిషన్ కనుక గట్టిగుంటే, శేషన్ గారు లేరు, అట్లా గట్టిగుంటే మార్పు సాధ్యమే. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. మన దగ్గర ఎలక్షన్ కమిషన్స్ గట్టిగా లేరు, ఉన్నారు కొంతమంది, అసలు అందరు ఎట్లా ఉన్నారని కూడా అనటానికి వీల్లేదు. కానీ రెండోది ఏమవుతుందంటే చట్టమే, మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చట్టమే ఇట్లా తయారు చేసిందంటే తేదీలు అవి నిర్ణయించే అధికారం అంతా ప్రభుత్వం చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈ తేదీలు కాదు ఇంకో తేదీ పెట్టుకుందామన్నా ప్రభుత్వాన్ని కాదని నిర్ణయం తీసుకునే అధికారం లేదు. సహకరించాల్సింది ప్రభుత్వమే. గతంలో ఎన్నికల కమిషనర్లు అన్నారు, మీరు ఈ చట్టం చూడండి, దీంట్లో ఈ లోపం ఉంది, మీరు పార్టీలు ఎందుకు పట్టించుకుంటలేరు, మీరు అడగండి. ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారం గవర్నమెంట్ చేతిలో ఉంటే నష్టం జరుగుతుంది అని మొత్తుకున్నారు వాళ్ళు.
అప్పుడు కొంత రంగరాజన్ ఉన్నప్పుడు అప్పుడు పోయిన గవర్నర్ గారు వారు ఈ విషయం మీద కొంత మాట్లాడినరు. కానీ మొత్తం మీద చివరాఖరికి మళ్ళీ ఈ హైదరాబాద్ చట్టానికి వచ్చేసరికి తేదీ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అయ్యేసరికి మీరు ఈసారి చూసిండ్రు కదా, ప్రహసనంగా మారింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. షెడ్యూలు నోటిఫికేషన్ అన్నీ కలిపి వచ్చేసినాయి ఈసారి. ఇది తప్పు, ఇట్లా ఉండొద్దు. నిన్న మన దగ్గర కూడా ఎలక్షన్ కమిషనర్ గారు అన్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వ్యవహరించట్లేదు అని వాళ్ళే విసుక్కున్నారు. ఇక దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహారం అంతా కూడా అధికార పార్టీ చెప్పు చేతుల్లోనే మిగిలిపోయింది అనేది. ఇప్పుడు చాలామంది డబ్బులు పంచిన దృశ్యాలు క్లియర్గా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము పంచామని పట్టుకున్న వాళ్ళ ముందే ఒప్పుకున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా అట్లీస్ట్. మరి అలాంటివి ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం ఏమవుతాయండి, ఎన్నికలు ముగిసినాక ఎన్నికల కమిషన్ ఏం చేయలేదు, పోలీసులు పట్టించుకోరు, ఆ కేసు ఆడికే క్లోజ్ అయిపోతుంది. ఇట్లా చాలా వరకు ఎన్నికల కమిషన్కు చర్యలు తీసుకునే అధికారం లేదు. అది బుసగొట్టగలదు కానీ కరవలేదు. కనీసం బుసగొట్టినా చాలనుకుంటే అది కూడా జరుగుతలేదు. ఇక కరిసే అవకాశం అయితే లేనే లేదు. ఆ కరిసే అవకాశం లేనంత వరకు ఇట్లే నడుస్తుంటాయి. వాళ్ళకు కూడా కొంత సస్పెండ్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ అంటే చేస్తున్నారు, కానీ పీనల్ యాక్షన్ ఇనిషియేట్ చేసే అధికారం ఇస్తే అప్పుడు కొంత పరిస్థితులు మారుతాయి. లేకపోతే ఇట్లే ఉంటుంది. మన దగ్గర అయితే మరీ దుర్మార్గంగా అధికార పార్టీ పాలనా యంత్రాంగాన్ని విచ్చలవిడిగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది. పోలీసు వ్యాన్లలో 107 బండ్లల్లో పైసలు పంచిన దాఖలాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. సో ప్రభుత్వ వ్యతిరేకత ఎంతవరకు ఉంది అని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా మీ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు అభ్యర్థులకు ప్రచారం చేసినట్టున్నారు, అక్కడికి వెళ్ళారు, గ్రౌండ్కి వెళ్ళారు. ఉండటం అయితే తీవ్రంగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఇవాళనే కాదు, 2018లో కూడా ఉంది. కానీ ఆ తీవ్రతను మనము దానికి ఒక రాజకీయంగా వ్యక్తీకరణ ఇవ్వగలగాలి, దాన్ని సమీకరించగలగాలి. అది చాలా ముఖ్యము. ఆ సమీకరించాలన్నప్పుడు మనం ప్రతిపాదించేటువంటి సిద్ధాంతం, ప్రతిపక్షాలు ప్రతిపాదించే సిద్ధాంతము, ప్రతిపాదించే కార్యాచరణ విధానాలు అన్నీ కూడా ముఖ్యమవుతాయి. ఆ విషయంలో మనం ఒక ఖచ్చితమైన ప్రత్యామ్నాయం, ప్రజానుకూలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించలేకపోతే సమీకరించటం కష్టమవుతుంది. దాదాపు అందరూ కూడా అందమైన నగరం అనే మాటే మాట్లాడినారు, కానీ మరి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏం చేయగలము అనేది ఎవరు కూడా ఆ చర్చ దాని మీద చేయలేదు. చర్చ అంతా దేని మీద పోయిందంటే జాతీయ స్థాయి సమస్యల మీదే పోయింది. అది నా దృష్టిలో ఈ ప్రజల్లో కూడా ఉన్న నిరాసక్తత అట్లాగే మిగిలిపోయిందని అనిపిస్తుంది. సో మీరు ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం అవుతున్నాయని అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీలో ఈ 10,000 రూపాయలు, 10,000 అది ఒకటి చాలా చర్చ ఉంది. నేను ఒక బస్తీలో గాంధీనగర్లో అడిగిన, ఇంత చర్చ చాలా జరుగుతుంది కదా ఎన్నికల సమయంలో, మీ సమస్యలు ఏమన్నా వస్తున్నాయా అని అన్నా. అంటే ఆయన ఒక నిమిషం ఆలోచించి, అస్సలు లేవు సార్, ఒక్కటంటే ఒక్కటి కూడా మా సమస్య వస్తలేదు ఇంట్లో అని అన్నారు. నిజంగా హైదరాబాద్లో 70-80% మంది ప్రజలు చిన్న బస్తీలలో ఉంటారు. ఒక రూము, 2 రూములు, ఎదురుగా మురికి కాలువ, దుర్వాసన, గాలి వెలుతురు ఆడదు, పిల్లలు బయటికి పోయి ఆడుకోవటానికి సౌకర్యం లేదు. ఈ కాలనీలలో మంచినీటి సరఫరా లేదు. ఏళ్ళ తరబడి ఈ వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి అనేక సమస్యలకు ఒక పరిష్కారం ఇంటిది అనేది చర్చ కాలేదు. అది అయ్యుంటే వేరుగా ఉండేది. మేమైతే ఇట్లా చేస్తాము, ఈ సమస్యకు పరిష్కారం ఇది అని చర్చ కొంత తీవ్రంగా జరగటం చాలా అవసరం ఉండే. సమయం లేకపోవటం కూడా ఒక కారణం అండి. సమయం ఉంటే వేరే మాట. అందువల్ల కింద ఒక నిస్పృహ అట్లాగే మిగిలిపోయింది. కేవలం ఈ 10,000 రూపీస్ అని అంటారా? ఇప్పుడు చాలా అంశాలు, 10,000 ఒక అంశము, 10,000 ఒక ప్రధానమైన ఒక అంశము, ఇండ్లు రెండోది. ఇప్పుడు 10,000 వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసే ఛాన్స్ ఉందని అంటారా? అట్లా కూడా ఏం కాదు, ఎందుకంటే 10,000 చేతులు పెట్టి 1,000, 2,000, 5,000 దాకా మళ్ళీ తీసుకున్నారు కదా, అది కూడా ఉంది కోపము. రెండోది ఇండ్లు.
చాలా వరకు బస్తీలలో ఏంటంటే ఇండ్ల సమస్య తీవ్రం. లాస్ట్ టైం కేసీఆర్ కేసీఆర్ అంటే ఇల్లు ఇస్తానన్నాడు కదా మొట్టమొదటిసారి, మాకు ఆకర్షణీయ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు కదా, సగం కట్టిన ఇల్లు చూపించి అవిగా నమ్ముతారు, ఇల్లు మీదే అని అంటున్నారు. విశ్వసనీయత పోయింది. 2018లో అండ్రి, 19లో అండ్రి, ఇప్పుడు అండ్రి, అవి రావు. దగ్గర భయం ఉంటది కదా, అయ్యో ఇస్తాడో ఇవ్వడో ఎట్లా అని. అధికార పార్టీ అన్నప్పుడు కొంత భయం ఉండే మాట సహజమే ఉంటుంది. ఇస్తానంటుండే కదా, గెలిస్తే ఇస్తాడేమో, మిగతా వాళ్ళు గెలిచినైతే ఏం చేయలేరు కదా అనేది ఉంటుంది కొంత ఆలోచన. ఎందుకో కానీ అది పెద్ద ఎత్తున కదిలించలేకపోయింది. కదిలించి ఉంటే ఓటర్ టర్న్అవుట్ వేరుగా ఉంటుంది. అంటే ఇంతకంటే ఇంకా మమ్మల్ని ఏం చంపేస్తారన్న ఆలోచనకు వచ్చి ఉంటారేమో. బాగా వచ్చేసింది ఒక నిస్పృహ, సరిగ్గా జరగలేదు అనేది ఉంది, బాగా ఉంది. అది ఇండ్లు మాకు అసలు ఈ ఇండ్లల్లో మేము ఎట్లా బతుకుతాం సార్, మాకేమన్నా చెయ్యాలి కదా. ఉన్న ఇండ్లన్నీ కూల్చేసి అవి డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేసి వాళ్ళు పాపం రెంట్కుంటున్నారు, 5,000 6,000 రెంట్లు కట్టుకొని ఉంటున్నారు. ఇక కొన్ని చోట్ల ఎట్లా అంటే ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా మునుగుతున్నాయి. దానికి పరిష్కారం స్థానిక ప్రజలే సూచిస్తున్నారు. ఏళ్ళ తరబడి ఎన్నికలైనప్పుడల్లా మేము ఈసారి చేస్తామంటున్నారు, చేయట్లేదు. కొంచెం కూడా ఎత్తు లేపితే మాకు నీళ్లు వరద రాదు కదా, ఇట్లాంటివే కాలువలకు ఒడ్డున ఉండే నివసిస్తున్న ప్రజలు అట్లాంటివి పట్టించుకుంటలేరు. కొన్ని చోట్ల ఎట్లా అంటే ఎప్పటికీ ఆ మురుగునీరు నల్లాల్లో వస్తుంటుంది. అందుకని ప్రతిరోజు అదో సమస్య. వచ్చిన నీళ్ళల్లో సగం పారబోయాల్సి వస్తుంది, మిగిలిన సగం పట్టుకున్నా తాగొచ్చునా లేదా అనుమానమే. బయట పైసలు పెట్టి కొనుక్కోవాలి. తర్వాత కొన్ని చోట్ల నల్లా సరిగ్గా లేక నీళ్లు రావు. అసలు నల్లా దానికి పైసలు ఛార్జీలు, వాటర్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. కానీ అసలు తగ్గించాల్సింది ఏంటంటే ఒక్కసారి ఒక నెల ట్యాంకర్ తెచ్చుకుంటే మన నల్లా బిల్లు కట్టిన దానికంటే 4-5 లీటర్లు వాడుకున్న వాళ్ళకి ఉచితమని అంటున్నారు. ఎట్లా డిసైడ్ చేస్తారంటే మీటర్ పెడుతున్నట్టు? మీటర్ ఉన్నది ఆల్రెడీ ఉంది. చాలా ఇళ్ళకి ఎక్కడ మీటర్ లేదు, దాదాపు అన్ని ఇళ్ళకు ఉంది. అది కొలవచ్చు. కానీ విషయం అది కాదు. నల్లా సరిగ్గా రాలేదనుకోండి, సంవత్సరానికి నెలకు 1-2 ట్యాంకర్లు తెచ్చుకున్నా ఇది కట్టిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ, 4-5 కాదు 10 రెట్లు ఎక్కువ కడతాడు బయట. మరి అది భారం అయితే లేదా అవుతుంది. అది కూడా సమయానికి రాదు. ఆ ఇబ్బంది చాలా చోట్ల ఎండాకాలం, ప్రతి ఎండాకాలం సీజన్ ఆ ఇబ్బంది తలెత్తుతున్నది. సో ఓవరాల్గా మనకి కనిపిస్తున్న విషయం ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి స్పీచ్ కూడా మనం చూసాం. మాకు 20 వచ్చినా 30 వచ్చినా మేయర్ సీట్ మాదే అనేంత డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటారు? నిజంగా ఇది డిఫెన్స్లో పడిపోయారని అనుకోవచ్చా? ఇప్పుడు స్థానిక సంస్థలు 72, 73 రాజ్యాంగ సవరణ ప్రకారము అవి చాలా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఉండాలి. కానీ అట్లా లేవు అవి. ఆ స్థానిక సంస్థలకు ఉండే అధికారాలను రకరకాల రూపాల్లో కుదించిండ్రు. వాటికి ఉండే ఆ ప్రజాస్వామిక స్వభావాన్ని దెబ్బతీసారు, ఉండవలసిన స్వభావాన్ని దెబ్బతీశారు. అందులో ఒక మార్గం ఏంటంటే చాలా అధికారాలను సమాంతర వ్యవస్థలకు అప్పచెప్పటం. మూసి దాన్ని శుద్ధీకరణకు ఒక వేరే కమిటీ ఉంటుంది, హుస్సేన్ సాగర్ డెవలప్మెంట్కు వేరే కమిటీ ఉంటుంది, కొన్ని ప్రత్యేకమైన కర్తవ్యాల నిర్వహణ కోసం వేరే కమిటీ ఉంటుంది. అవన్నింటినీ మెల్లమెల్లగా జిహెచ్ఎంసీ పరిధి నుంచి తొలగించేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే ఈ కోఆప్షన్ మెంబర్ల సంఖ్యను విపరీతంగా పెంచుతారు. పెంచిన తర్వాత ఏమవుతుంది, సహజంగానే ఈ ఎన్నిక అనేది దానికి అర్థం లేకుండా పోతుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కోఆప్షన్ మెంబర్లు ఉండటం చేత సంపూర్ణ మెజారిటీ రాకపోయినా కోఆప్షన్ మెంబర్ల సహకారంతో అధికార పార్టీ కైవసం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా. అందుకనే జిహెచ్ఎంసీలో అధికార పార్టీ గెలుస్తుంటుంది. ఏదన్నా తక్కువ పడితే ఒక రకంగా దాన్ని గెలుపు అనగామా ఈ కోఆప్షన్ వల్ల జరుగుతున్నది. నేను అంటున్నది ఏంటంటే ప్రజాస్వామిక స్వభావమే లేదు, దానికి లేనప్పుడు ఇట్లాంటి ప్రమాదాలన్నీ తలెత్తుతుంటాయి. ఒకవైపు అధికారాలను తొలగించిండ్రు, ఇంకోవైపు ఏం చేసిండ్రంటే ఉన్న దాంట్లో కోఆప్షన్ మెంబర్ల సంఖ్యను బాగా బలోపేతం చేసిండ్రు. వాళ్ళు బలవంతులు. ఇక రేపు జిహెచ్ఎంసీని నడిపేదంతా వాళ్ళ కారణంగా ఏమవుతుందంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కాదని, మంత్రులను కాదని, కేబినెట్ను కాదని ఏ మేయర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది.
ఇది మనకు తెలిసిన వాతావరణం కదా. ఈ వాతావరణంలో ఉంది కాబట్టి అంత ధైర్యంగా ముఖ్యమంత్రి చెప్పగలిగండి. అది నిజంగా న్యాయమవుతుందా? అంటే కాదు అనుకోవాలా, లేకపోతే డిఫెన్స్ లో పడిపోయారు ఇంకా మేము గెలవలేము, 100-104 వచ్చే అవకాశం లేదు అని అనుకుంటున్నారా? మీరు ఎన్ని గెలిస్తే ఏం పోతుందండి, మేమే మేయర్లం అనేది ఒకటి దాంట్లో ఉంది. రెండోది, మేము కొన్ని గెలిచినా మేయర్ అవుతామంటే ఉద్దేశం ఏంది అక్కడ? అంతిమంగా అధికారం మేమే చెలాయించబోతున్నామనే హెచ్చరిక ప్రజలకు లేదా? హెచ్చరిక ఉంది. ఈ హెచ్చరికను కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకొక ప్రధానమైన అంశం మనం చూసుకుంటే, లాస్ట్ టైం 99 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒకవేళ తగ్గితే నైతికంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి అని అనుకోవచ్చా? ఎంత తగ్గినా పార్టీ పరపతి కోల్పోయినట్టే కదా. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళకు అనుకూలంగా తేదీలు నిర్ణయించారు, అనుకూలంగా షెడ్యూల్ నిర్ణయించారు. బలాన్ని పెంపొందించుకోవటానికి కోఆప్షన్ సభ్యులు ఉండనే ఉన్నారు. అధికారం వాళ్ళ చేతిలోనే, ముఖ్యమంత్రి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇక ఇవి ఇన్ని వాళ్ళ చేతిలో ఉన్నాక ఇక ఇది మొత్తంగా కూడా ఇక అది ఒక ప్రజల చేత, ప్రజల కోసము ఒక పూర్తిగా అధికార వికేంద్రీకరణలో భాగంగా స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతపరచడానికి ఇది మనం ఈ స్థానిక సంస్థలు అనే ఆ నిర్వచనమే అర్ధరహితం కాలేదా? అంటే మనం జనరల్గా చూస్తుంటాం, ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ సీట్లు తగ్గితే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. నైతిక బాధ్యత వహించాలి. ఎందుకు ఇట్లా జరిగింది అనేది గుర్తించాలి. కానీ వచ్చే అవకాశం అయితే లేదు నేను అనుకోవడం. సిచ్యువేషన్ చూస్తుంటే అలాంటి 99, 100, 104 వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అవి రావు, ఎట్లాగూ రావు. పోయినసారికి వచ్చిన దాంట్లో సగం వస్తాయో ఇంకొంచెం ఎక్కువ వస్తాయో అనేది పరిశీలకులు అంటున్నారు. నా మాట కాదు, నేను అంచనా వేయకుండా నేను మాట్లాడటం కుదరదు. కానీ అట్లా ఒక అభిప్రాయం ఉన్నది. ఇక అది తగ్గుతున్నాయనేది అందరు చెప్తున్నారు. ఇంకా దాంట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాడ నుంచి జర్నలిస్టుల నుంచి పరిశీలకుల దాకా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే టీఆర్ఎస్ సీట్లు తగ్గుతున్నాయి. అది సో ఎట్లా చూడాలి? ఇప్పుడు 6 సంవత్సరాలు, జస్ట్ 2018లోనే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వితిన్ షార్ట్ పీరియడ్లో, ఈ సంవత్సరం అంతా మొత్తం కరోనా కాలమే నడిచిపోయింది. వితిన్ షార్ట్ పీరియడ్లో ప్రభుత్వం పైన ఈ స్థాయి వ్యతిరేకతని ఎట్లా చూడాలని అంటారు? మన దుబ్బాకలో ఓటమి కావచ్చు, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో సిచ్యువేషను. ఈ ప్రభుత్వము ఇప్పుడు నేను వరంగల్లో ఒక ఆయన నాతో అద్భుతమైన వ్యాఖ్య చేశాడు. మా జీవిత కాలంలో ఇటువంటి కష్టం జుల్లే, ఇటువంటి పాలన కూడా చూడలేదు సార్ అని అన్నాడు. అంటే ఇట్లా ఒక గవర్నమెంట్ ఉంటుందని. ఏం చెప్పుకుంటే దొరకరు మనుషులు, ఏమి చెప్పుకుందామంటే అక్కడ ఎవ్వరొకరు మనిషి అందుబాటులో లేడు. కష్టకాలంలో స్పందించి ఏదన్నా ఒకటి చేద్దామని బయలుదేరాల్సిన గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేయదు. ఆదుకోవటానికి ఏమాత్రం కూడా ప్రభుత్వం వైపు నుంచి, మొన్న వరదలప్పుడు చూసినాం కదనండి, ఆదుకోవటానికి ప్రయత్నమే ఉండదు. ఈ ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఆఖరి నిమిషంలో హడావుడి చేశారు. కానీ ఏమైపోతే మాకేందన్నట్టుగా ఉంటారు. ఇట్లా గవర్నమెంట్ మనం ఎన్నడూ చూడలేదండి. కష్టకాలంలో ప్రజలకు ఏం చేద్దామని కింద మీద పడుతుంటారు, సమీక్షలు చేస్తుంటారు, ఒక ప్యాకేజీని దేన్నో ఒక విధానాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏమంటే ఏం చేయరు. ముఖ్యమంత్రి దొరకడు, స్పందించడు, అసలు ఆయన ఆఫీస్కే రాడు. ఎక్కడ కూడా మీకు ఇటువంటి పాలన చూడం. దుర్భరమైనటువంటి ఒక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటారు. బతుకుదేరు ఉపాయ ఎట్లా బతకాలి, ఎవరు మాకు దిక్కు? టీచర్లకు, ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు తిండికి లేక ఆకలికి అలమటిస్తున్నారు. ఎవరు మమ్మల్ని ఆదుకునేది? చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్ళు, ప్రైవేట్లో నడుస్తున్న చిన్న చిన్న డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, వాటిని కాపాడుకోవటం ఎట్లా అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. కనీసం ఏదన్నా ఒక ఉపాయం, సమస్య మాట్లాడుకుందామంటే ఎవరు అందుబాటులో లేరు. తమకు తాముగా చేస్తారంటే చెయ్యరు. ఎట్లా ఉంటుందండి? మంగళ షాప్ నడుస్తలేదు. ఎట్లా ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు లేరు. ఇగో ఇది ఉన్న వాస్తవమైన. ఒక రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఒక ఆయన వచ్చారు, ఆయన చెప్తున్నారనమాట, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఇప్పుడు వాళ్ళందరూ రిజిస్ట్రేషన్లు మొత్తం ఆపేశారు 3 నెలల నుంచి. పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయాయట, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు మొత్తం ఆగిపోయి చాలా దారుణమైన సిచ్యువేషన్లో. అది ఎల్ఆర్ఎస్ అనేది తెలంగాణలో 3 డ్రైవింగ్ ఇంజన్స్ హైదరాబాద్ వెలుపల ఆర్థిక రంగాన్ని.
ఒకటి విద్యా సంస్థలు, 2 ఈ రియల్ ఎస్టేట్, 3 వ్యవసాయం. ఈ 3 నడిస్తే మిగతా ఆర్థిక రంగం వ్యాపారాలు కానీ అవి నడుస్తాయి. ఈ 3 కుప్పగూలిపోయినాయి. ఈ 3 కుప్పగూలిపోయే వరకు ఆదాయాలు లేవు, బిజినెస్లు అన్నీ డల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ తెచ్చి ప్రభుత్వం చేజేతులా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేసరికి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడిన లక్షలాది మంది నిరుద్యోగులు అయిపోయారు. చాలా వరకు ఇందులో ఇప్పుడు ఏ పని దొరకలేదు గవర్నమెంట్లో. కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్లు, కాలేజీల్లో, ఇంకేదన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాబ్కు ప్రయత్నిస్తారు. అది కుదరకపోతే వాళ్ళు కూడా మిగతా నిరుద్యోగులతో పాటు రియల్ ఎస్టేట్కు పోతారు. సంవత్సరానికి 2-3 ప్లాట్లు అమ్ముకున్నా మనకు ఏదన్నా జీతం గిట్టుబాటు కాకపోతుందా అనేది ఒక ఆశ. ఆ ప్రయత్నంలో ఇలా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. తెలంగాణ జీడిపిలో అది 5వ వంతు దాదాపుగా. దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు సుమారు అదొక 15% దాకా ఉన్నారు. మరి వీళ్ళందరి గవర్నమెంటే దెబ్బ కొట్టేసరికి వాళ్ళ చాలా పెద్ద నష్టం. ఆ కోపం ఉంది. ఇప్పుడు ఈ ప్లాట్ ఉంది, చట్టబద్ధంగా ప్లాటును గుర్తించి కొని యజమాని దాన్ని ఉపయోగించుకోవాలని ఆశపడతాడు. రోజు లెక్క చూసుకుంటాడు కదా, ప్లాటు విలువ 10 రూపాయలు పెరిగిందంటే ఆనందపడిపోతాడు. అమ్ముకోవటానికి దాన్ని వెంటనే తెచ్చి ఏదో. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోయే ముందు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమందో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తర్వాత అదే రేటుకు మళ్ళీ ఇవ్వమంటే వాళ్ళు కూడా పిల్లల్ని అమెరికా పంపుదామనో బయట చదువులకు పంపుదామనో ఆశపడి ప్లాట్ కొన్నోళ్ళు ఇవాళ అమ్మలేక పిల్లలు గందరగోళం అయిపోయింది, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. మీరు చెప్పినట్టుగా నాకు మొన్న ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. అక్కడ ఆయన పాపం పెళ్లి చేసిండు, పిల్లకు ప్లాట్ కానుకగా ఇచ్చిండు, వాళ్ళు హ్యాపీగా జీవితం సాగిస్తున్నారు, 2 పిల్లలైనరు. ఇప్పుడు భర్త ఏమంటుండంటే మీ నాయనని ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్పి ఆమెను తోలిండు. ఇట్లాంటి ఘటనలు కూడా ఉన్నాయండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి. ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు కనిపిస్తోంది. కూకట్పల్లి ఫోరం మాల్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పువ్వాడ కారును కొంతమంది బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కారులో డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బీజేపీ కార్యకర్తను మంత్రి పువ్వాడ కారు చాలా దూరం ఈడ్చుకొని వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తోంది. ఆ దృశ్యాలు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మంత్రి కారును అడ్డుకుంటున్న సమయంలో ఆ యువకుడు ఆ కారు మీద పడి ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అదే వేగంతో ఆ కారు ముందుకు దూసుకెళ్ళింది. ఒక రకంగా ఆ యువకుడిని అవసరమైతే కారు కింద తొక్కి చంపేద్దాం అనుకున్నారేమో తెలియదు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అందులో ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. మంత్రి కాన్వాయ్ని ఒక యువకుడు అడ్డుకున్నాడు. డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో ఆ వెహికల్లో డబ్బులు ఉన్నాయని ఆ వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఆ యువకుడిని కారు అదే వేగంతో ఈడ్చుకుంటూ ముందుకెళ్లిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్. కోదండరామ్ గారు ఎట్లా చూడాలి ఈ ఇష్యూని? ఇంత దారుణం ఉంటుందా? అట్లీస్ట్ ఇప్పుడు అందులో డబ్బులు లేకపోతే డబ్బులు లేవని ఆపేయచ్చు కదా. సరే వాళ్ళు అడ్డుకున్నారు, అందులో డబ్బులు ఉన్నాయో లేవో మనకు తెలియదు, లేవనుకోండి ఆపేయచ్చు కదా. ఆపొచ్చు, మాట్లాడచ్చు. అమానుష్యం కదా, అది చాలా అన్యాయం. అది ఒక మనిషి ఎంతైనా ప్రపంచంలో అన్నిటికంటే విలువైందే మనిషి ప్రాణం, అంతే కదా. ఒక మనిషి పట్ల అంత దుర్మార్గంగా వ్యవహరించడం చాలా బాధ అనిపిస్తుంది. ఆగొచ్చు, మాట్లాడొచ్చు, లేకపోతే పోలీసులు వచ్చి తీసుకెళ్తారు, నువ్వు కారులో కూర్చోవచ్చు, వెనకాల ఎట్లా ఎస్కార్ట్ ఒకటి ఉంటుంది, పోయే నష్టం కూడా లేదు. ఇంకో అన్నీ ఇట్లాంటివే. ఎందుకు మీరు వ్యతిరేకత అన్నారు కదా, ఇట్లాంటి ఘటనలు ఒక వ్యతిరేకతను తీసుకొస్తాయి. అరే ఏం పోతుండే అనుకుంటారు మామూలుగా. మన దగ్గర మనుషుల్లో ఎట్లుంటుందంటే మానవతా దృక్పథంతో ఆలోచించాలనేది. మిగతా ఈ చట్టాలు రూల్స్ అన్నీ తర్వాత, సాటి మనిషి పట్ల సానుభూతితో వ్యవహరించాలనేది మన దగ్గర ఒక భావన బలంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన 2-వీలర్ మీద కూడా లేరు, కారులోనే ఉన్నారు. బాయ్నెట్ మీద ఆయన పడిపోతున్నాడు. ఆ బాయ్నెట్ మీద వ్యక్తి ఉన్నప్పుడు ఒక క్షణం ఆగొచ్చు, దిగి సమాధానం చెప్పచ్చు. ఒకవేళ టైర్ కింద పడిపోయి ఉంటే పరిస్థితి అసలు మనం ఊహించలేము. ఇంకో అబ్బాయి అక్కడ పడిపోయిండు. చాలా
ఇది అన్యాయంగా ఇప్పుడు ఇట్లాంటివే ఘటనలు ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే మంత్రి కదా సరే ఏదో మామూలు కార్యకర్తనో ఇంకోరో అని అంటే సరిగ్గా ఇవే కారణాలు. పట్టింపు లేకపోవటం, మనుషుల పట్ల నాకు బాధ్యత ఉందని గుర్తెరిగి వ్యవహరించకపోవటం, అసలు ఏమాత్రం కూడా స్పందన లేదండి. ఎంతసేపటికి ఏంటంటే ఏదో ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందాలు తప్ప నాకు బాధ్యత ఉంది, సమాజం నాకు ఇచ్చింది, ఏదన్నా చేద్దామనే తాపత్రయం లేదు. మీరు ఇవాళ ప్రైవేట్ టీచర్ల సమస్య కోసం మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ దొరకరండి, కలవరు కూడా కలవరు. వాళ్ళు చెప్తారు కదా, పాపం వాడికి తిండికి తిప్పలు పడుతున్న వ్యక్తి ఏమనుకుంటాడు, నాకు సమాధానం మంత్రి చెప్తారేమో, కనీసం నేను మాట్లాడి మీకు పలానా తేదీ కల్లా సమాధానం చెప్తా అని కూడా అనాలి కదా. అట్లా కూడా లేదండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, ఇక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటానికి క్యాబినెట్ మంత్రి ఏమవసరం అండి. ముఖ్యమంత్రి బయట గేట్ కాడ టప్పాలు పెడితే అందులో వేసినా మీకు చెప్పినా గదే బరాబర్ ఉన్నది, ఏం తేడా లేదు కదా. అందువల్ల ఒక వ్యతిరేకత మా కోసం ఇక్కడ ఒక ప్రభుత్వం అనేది లేదు అనేది ఒక భావన ఏర్పడ్డది. ఈ పరిస్థితి నుంచి ప్రజలు బయటపడతారని మీకు అనిపిస్తుందా? తెలంగాణ సమాజానికి ప్రజలకు ఉండే ధైర్యం మామూలు ధైర్యం కాదండి. భయపడి ఉంటే భయపడి జాగ్రత్తగా ఉంటారు. నువ్వు పిలిచి మర్యాదగా మాట్లాడిస్తే ఆ మర్యాదను కొనసాగిస్తారు. కానీ పట్టింపు లేకుండా వ్యవహరిస్తే ఎదురు తిరిగిన రోజు మాత్రం ఎంత పెద్దవాడినైనా వదిలిపెట్టారు. తెలంగాణ చరిత్ర అది. మీరు సమ్మక్క సారక్క దగ్గర నుంచి తెలంగాణ చరిత్ర అది, చాకలైలమ్మ దాకా మీకు ఎన్ని ఘటనలు అండి. మొన్నటి తెలంగాణ దాకా రానే రాదనుకున్న తెలంగాణ వల్లను అప్పుడు 300 మందిని చంపినాం, ఇంకెక్కువ చంపుతాం, నల్లు లెక్క నలుపుతాం, మేము అడ్డుకుంటామని ఒక ధీమాత ఉన్న అప్పటి ఆంధ్ర పాలకులు చాలామందికి ఒక బుద్ధి చెప్పి తెలంగాణ తెచ్చుకోలేదా? ఇవన్నీ ఏంటంటే ఇట్లా తాటాకు చప్పులకు భయపెట్టోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. నువ్వు మర్యాదగా గౌరవించి మాట్లాడితే ఎంతైనా పడి ఉంటారు. కానీ ప్రజలతో వ్యవహారం నడిపేటప్పుడు గౌరవ మర్యాదలు పట్టించుకోకపోతే, అవమానకరంగా వ్యవహరిస్తే, వాళ్ళ సమస్యల పట్ల తృణీకార ధోరణి ప్రదర్శిస్తే ఎదురు తిరుగుతారు. ఒక్కసారి ఎదురు తిరిగిందంటే ఇక వాళ్ళని ఏ శక్తి ఆపలేదండి. అది మనం చూస్తూనే ఉన్నాం, దుబాకాలు చూస్తున్నాం, ఈడ చూస్తున్నాం, ప్రతి దగ్గర తెలంగాణలో ఇవాళ ఈ ధోరణి అనేది చాలా బలంగా ఉంది. అంటే ఇంకొకటి, ఇప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారం 24 to 25% అయినట్టుంది సార్. ఆల్మోస్ట్ టైం మనకి 3:15 అవుతుంది, ఇంకా అటు ఇటుగా ఒక 3 గంటల సమయం ఉంది. నేను అనుకోవడం 40% క్రాస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఏమో మరి చూడాలిగా. ఏదున్నా కొంత పెరుగుతుంది ఆఖరి 2 గంటల్లో, కానీ ఎంత పెరుగుతుంది అనేది చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి విశ్లేషణ అందించారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారు. అదే ఊపుతో ప్రజలందరూ ఓట్ల కోసం పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీ ఓటును మీరు ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఓటేయండి. ఇందాక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, ఓటు వేయండి, ప్రశ్నించే హక్కు మీకు లేదని అంటున్నారు. ఎస్, కరెక్టే. మీరు ఓటు వేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చిందా, మీ కాలనీ ఎట్లా ఉంది, మీకు వరద బాధితుల సహాయం 10,000 రూపాయలు అందిందా, ఇంటికో ఉద్యోగం వచ్చిందా, ప్రైవేటు టీచర్లు లెక్చరర్ల పరిస్థితి ఏంటి, టీచర్ల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఒక్కసారి ఎవరికి వారుగా ఆలోచించి కేటీఆర్ చెప్పినట్టుగా ఓటు వేసి ప్రశ్నించండి. మిమ్మల్ని మీ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి ఓటు వేయండి.